మై గాడ్ షిట్. సార్ బిల్నెక్స్ హ్యాక్ అయిపోయింది. వాట్? యా. ఇప్పుడే అందిన సమాచారం, బిల్నెక్స్ హ్యాక్ అయిపోయింది. ఇక హ్యాకర్ భయపడకుండా తన పేరు చెప్పాడు. కోట్ల వ్యాపారం చేసే బిల్నెక్స్ సీఈఓ మిహిర్ జైన్ కు లాస్ట్ ఇయరే స్టార్ట్అప్ కింగ్ అనే టైటిల్ కూడా లభించింది. సమాచారం ప్రకారం సంజయ్ శర్మ ఐసీఈ ముంబైలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఈ నేరం వెనుక తన లక్ష్యం ఏమై ఉంటుంది? బిల్నెక్స్ సీఈఓ తర్వాత వేయబోయే అడుగు ఏమై ఉంటుంది? సంజయ్ శర్మ ప్రెజెంట్స్ ది హ్యాక్. సంజయ్ శర్మ నేనే, తీసుకెళ్ళండి తన్ని. ఎస్, నేనే సంజయ్ శర్మ. ఇక నేనే బిల్ నెక్స్ట్ వెబ్సైట్ని హ్యాక్ చేశాను తెలివిగా. కానీ ఇలా నేనెందుకు చేశానో, అసలు నా ప్లాన్ ఏంటో అది తెలుసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే అసలు విషయం మీకు తెలుస్తుంది. ఈ యువకుడు సంజయ్ శర్మ హస్లర్ ఎలా అయ్యాడో. क्या है मेरी मंजिल, कहाँ से मैं हूँ आया, इन बेवजह सवालों से हर रोज मैं टकराया। एक बूंद से सागर बनने की है मेरी ख्वाहिश, यही ख्वाब लेकर एक कदम बढ़ाया। मुझे पता है मुश्किल बहुत होंगे मेरे रास्ते, पर आशा रास्तों से कहाँ कोई मंजिल पाया। जिगर में मेरे तूफान, हौसलों में लेके बिजली, कर लाइफ का नाम हसल है तो मैं हसलर बनने आया। हसलर बनने आया। ఇక్కడికి రాకముందు మీరు ఖచ్చితంగా వినే ఉంటారు, ఐసీఈ ఇండియాలోనే అన్నింటికంటే ప్రెస్టీజియస్ ఇంజనీరింగ్ కాలేజ్ అని. సో నేను మరోసారి షో ఆఫ్ చేయను, బట్ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. బికాస్ ద బెస్ట్ కంపెనీస్ ఆఫ్ ద వరల్డ్ కమ్ టు పికప్ ఇండియాస్ బెస్ట్ బ్రెయిన్స్ అట్ ఐసీఈ. సో ఈ కాంపిటీషన్లో మీరు పరిగెట్టాలని నిశ్చయించుకుంటే థింక్ అగైన్, బికాస్ ఇట్ ఈస్ గోన్ గెట్ లాట్ మోర్ టఫర్. నానా, అజయ్ రాథోడ్ 2009 బ్యాచ్. అవును, 70 లక్షలు పీపీఓ తీసుకున్నాడు. ఇతను ఇండియా మొత్తానికి తెలుసు. అక్షత్ 2004. హలో బంటి. ఒరే నా ఐసీఎన్, ఎలా ఉందిరా క్యాంపస్? ఏం చెప్పాలరా, ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లో విశాలమైన కాంపౌండ్స్. మన మహావీర్ నగర్ ఉంది కదా, ఇక్కడ క్యాంటీన్ అంతకంటే పెద్దగా ఉంది. ఒట్టు అసలు అద్భుతమే నువ్వురా. ఐసీ వెళ్ళడం అనేది ప్రతి ఒక్కరి తలరాతలో రాసి పెట్టి ఉండదురా అన్నట్టు ప్రామిస్ అయితే గుర్తుందిగా. ఎలాంటి పేరు సంపాదించాలంటే ముంబైలో ఎవరైనా సరే సంజయ్ శర్మని పిలిచినా ఆ పిలుపు నేరుగా కోటా దాకా వినిపించాలి. బంటి కేవలం కోట దాకే కాదు, ఆ పిలుపు ఇండియా మొత్తం వినిపిస్తుంది. చూడు, ఇలా చెప్పు, సూపర్ గా ఉంది. సరే, ఇక్కడ నేను పెట్టేస్తున్నాను, కాస్త పని ఉంది. సరే. హలో, సంజయ్ శర్మ కోట నుంచి. మైసెల్ఫ్ మనోజ్ పటేల్ ఫ్రమ్ అహ్మదాబాద్. మనోజా? పక్కా నీ పేరదేనా? అవును, ఎందుకు నీకు నచ్చలేదా? కాదు, అది మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మమ్మీ డాడీ ఇంకా నేను. సరే వదిలే, నీకు అర్థం కాదులే. నీకేదైనా పెట్టనే ఉందా? లేదు లేదు, నిజం చెప్తున్నాను. ఏ బగ్గా, వస్తున్నా మమ్మీ. త్వరగా రా బాబు, మీ డాడీకి నడుం పట్టేసింది. వస్తున్నా. బగ్గా. మమ్మీ, ఇంటి లోపల బగ్గా, ఇంటి బయట మనోజ్ అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అలాగేలే.
చల్లగా ఉండు చల్లగా ఉండు. నువ్వు బగ్గాకి బెడ్ మెట్వా? అది మనోజ్ అమ్మా మనోజ్ అని పిలవమన్నాను కదా. మై సెల్ఫ్ మన్సుఖ్ పటేల్, మనోజ్ వాళ్ళ డాడీని. మరి నీ పేరు? సంజయ్ శర్మ. ఓకే సంజయ్, నువ్వు వెజ్ ఆర్ నాన్ వెజ్? డాడీ అద్దెందుకు అడుగుతున్నావు ఇప్పుడు? వెజ్ అంకల్. వెరీ గుడ్ వెరీ గుడ్. హలో అంకుల్, హలో ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, ఇలా ఇవ్వమ్మా. అరే ఈమెను గుర్తుపట్టావా? వంశిక, అదే మన పరేష్ గారి డాటర్. నీకు గుర్తులేదా? మీరంతా చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు మేమంతా కలిసి దమన్ వెళ్ళాం. వీళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింది. తర్వాత మీరిద్దరూ కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఎలా డాన్స్ చేశారా? ఏంటంటే ఈ కాలేజీలో ఈమె నీకు సీనియరా? నువ్వు ఏ కమిటీకి హెడ్ తల్లి? అంకుల్, యాంటీ ర్యాగింగ్ కమిటీ, ఏఆర్సీ. చూడు వంశిక, నువ్వు మావాణ్ణి కూడా జాగ్రత్తగా చూసుకో. ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి రాత్రి చాలా ర్యాగింగ్ చేస్తారని నేను విన్నాను. ఆంటీ, మా కమిటీ ఇదే చూసుకుంటుంది. 24/7 హాస్టల్ యాక్సెస్ ఉంటుంది మా దగ్గర. అందుకే మీరు టెన్షన్ పడకండి. వెరీ గుడ్. సరే విను, ఇతని పేరు సంజు. తనను కూడా చూసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే కొడుకు ఫ్రెండ్ కొడుకు అవుతాడు. అవునా? ఆఫ్ కోర్స్ అంకుల్, నేను ఇప్పుడే వస్తాను. ఓకే, సరే bye. వెళ్ళమ్మా. బాయ్. చూద్దాం. డాడీ టూల్ బాక్స్, లాడర్ ఇవన్నీ ఎందుకు? ఎందుకేంట్రా? ఫ్యాన్ విప్పడం కోసం. ఏంటి? ఏంటేంట్రా? చూడు బాబు, ఈ ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి కదా, అక్కడ లైఫ్ చాలా హార్డ్గా ఉంటుంది. అక్కడ కొత్త స్టూడెంట్స్ ఎప్పుడూ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేరు. 1-2 చిన్న చితక టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా స్టూల్ ఎక్కి వేలాడతారు. ఇలా చూడు, నువ్వు నా ఒక్కగానొక్క కొడుకువి, అందుకే నీ రూమ్లో ఫ్యాన్ ఉండకూడదు. కానీ అంకుల్, ఫ్యాన్ లేకుండా మేము ఎలా పడుకుంటాం? అరే ఇలా చూడు, కూలర్. చూడు బాబు, ఒకవేళ ఇంజనీరింగ్ లో నీ పప్పులు ఉడకలేదనుకో, నువ్వేం బాధపడకు. నోరు మూసుకొని ఇంటికొచ్చేయి, మనం ఆర్ట్స్ చేసుకోవచ్చు మీ మమ్మీలాగా. సారీ. ఏంట్రా సారీ ఎందుకు? తల్లిదండ్రులంటే బెంగ పడతారు కదా, అవునా? ఇతని తల్లిదండ్రులు కూడా బెంగ పడతారనుకుంటా. అంతే. చెప్పండి నాన్న. హ్యాపీగా చేరుకున్నావా? చేరుకున్నాను నాన్న. రూమ్మేట్ వచ్చేసాడా? వచ్చేసాను నాన్న. తన ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత? అది నేను ఇంతవరకు అడగలేదు నాన్న. నువ్వెందుకు అడుగుతావులే? నీ మెదడు పనికిమాలిన విషయాల మీదే పడి ఉంటుంది కదా. చూడు, ఇంజనీర్ కావాలంటే డిసిప్లైన్డ్గా ఉండాల్సి ఉంటుంది. 15-16 గంటలు చదవాల్సి ఉంటుంది, కేవలం 6 గంటలే పడుకోవాలి. అర్థమవుతుందా? చూడు, ఏదైనా కల్చరల్ ఫెస్టివల్కి వెళ్ళాలని ఆలోచించేయకు. ఇవన్నీ చెప్పడానికి ఎవరు అక్కడ నీకు దొరకరు. అంతా చదువుకుంటూ ఉంటారు, నువ్వేమో ఖచ్చితంగా వెనకబడిపోతావు. వింటున్నావా లేక ధ్యాసం మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిందా? 9.5 CGP తీసుకురావాలి, గుర్తుందా లేదా? ఉంది నాన్న. సర్లే, ఉంటాను. బాయ్. బాయ్ బాబు. వస్తాం Bye, బాబు. aunty. .5 CGPA తెచ్చుకోవాలి, ఇంకా పేరు సంపాదించాలా? ఓకే ఓకే ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు కూడా అన్లాక్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ చదివావు కదా? లా ఆఫ్ అట్రాక్షన్. ఏం కావాలో అది రాసుకోవాలి, తర్వాత యూనివర్స్ ని పనిలో పెడతావు, అంతేనా? నేను కూడా రాస్తాను, ఇటువు. ఇది చూడు యూనివర్స్ తల్లి, నేను ఒక్కటి కోరుకుంటున్నాను. రాబోయే 4 ఏళ్లు నా ఈ చెయ్యి శక్తివంతంగా పనిచేయాలి, సరేనా? థ్యాంక్ యూ. నువ్విక్కడికి ఆడించుకోవడానికి వచ్చావా? చూడు, 1825 రోజులు అంటే 5 ఏళ్ళు. 8th స్టాండర్డ్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను ఇంజనీరింగ్ చేయాలని. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఒకటే పని చేశాను, చదవటం. ఎప్పుడైనా ఏదైనా చెడు చేయాలని ఆలోచించినప్పుడు మమ్మీ డాడీ అమాయకపు మొహాలు నాకు ముందు కనిపించేవి. దాంతో నేను చేయలేకపోయేవాడిని. వాళ్ళకి నేను అమాయకుడిలా కనిపిస్తాను, నిజంగా నేను అమాయకుడినే. కానీ మరీ అంత కాదులే.